మీరేం చేయాలంటే కూర టేస్ట్ గా ఉండటానికి ఆ మసాలాలను వదిలేయండి. చింతపండు మసాలాలని తీసేయండి. తీసేసి ఉప్పు నూనె కూడా బాగా తగ్గించమన్నాం కదా, మరి కూర టేస్ట్ ఉండదు. కూర ఎలా చేసుకోవాలి? టేస్ట్ లేని కూర ఎలా తింటాం? పిల్లలైతే నోట్లో కూడా పెట్టుకోరు కదా, ఎలా? ఈ సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏం చేయండి అంటే మినపప్పు దోరగా వేయించండి, దాన్ని పౌడర్ చేయండి, ఓ బాక్స్ లో పోసేయండి. పల్లీలు వేరుశెనగ గింజలు ఉంటాయి కదా, అవి దోరగా వేయించండి, పౌడర్ చేసి ఇంకో డబ్బాలో పోయండి. నువ్వులు కూడా తెల్లయైనా నల్లయైనా వేయించి పౌడర్ చేసి ఒక డబ్బాలో పోయండి. మంచి శనగపప్పు అంటామా, అది కూడా దోరగా వేయించి పౌడర్ చేసి ఒక బాక్సులో పోయండి. ఇవన్నీ డబ్బాలు రావాలి. పసుపు డబ్బా, నూనె డబ్బా, కారం డబ్బా బదులుగా మినపప్పు పొడి డబ్బా, వేరుశెనగ గింజల పొడి డబ్బా, మంచి శనగ గింజల పొడి డబ్బా, నువ్వుల పొడి డబ్బా, కొబ్బరి పొడి డబ్బా, ఇలా మంచి టేస్ట్గా వాల్యుబుల్గా ఉండేటువంటి పౌడర్స్ అన్ని రావాలి. కూర ఉండేప్పుడు అది 2 స్పూన్లు మీరు కూరలో వేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నూనె తగ్గించిందేమో నువ్వులు సెట్ చేస్తాయండి, రుచినేమో మిగతా అన్ని సెట్ చేస్తాయి.